ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఇది పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక పాట. ఇది నిజమా కాదా? ఆడవారి మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయా లేదా తెలీదు గానీ, రాజకీయ నాయకుల మాటకు మాత్రం అర్థాలు వేరే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఆ మాటల వెనకాలున్న అర్థమేంటో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఒకసారి ఆ మాట వినండి. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటల లాస్ట్ నా పర్సనల్. చాలా తెలివిగా చెప్తున్నాడు. బీజేపీ వాళ్ళు కూడా తప్పు పట్టలేని విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? బీజేపీ సిద్ధాంతం ప్రకారం దేశం ముందు, తర్వాత పార్టీ, అంటే దేశం ముందు తర్వాత పార్టీ, చివర్లో సొంతం. అంటే సొంత లాభం చివర్లో ఉంటుంది. ముందు దేశం కోసం మాట్లాడాలి, తర్వాత పార్టీ కోసం ఆలోచించాలి, తర్వాతే సొంతం కోసం ఆలోచించాలనేది బీజేపీ సిద్ధాంతం. దాని ప్రకారం నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు నాకు ముఖ్యం, తర్వాత పార్టీ ప్రయోజనాలు, తర్వాత నా సొంత ప్రయోజనాలు అనేది ఈటెల రాజేందర్ స్టేట్మెంట్. దీన్ని బీజేపీ వాళ్ళు కూడా తప్పు పట్టలేరు. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం ప్రకారం కూడా అంతేగా, మరి తప్పు పట్టలేరు. కానీ ఈ మాటల వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం బీజేపీతో కూడా విభేదిస్తాను అని చెప్పకనే చెప్తున్నారా ఆయన? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా విషయాల్లో బీజేపీ ఐడియాలజీ తోటి ఈటెల రాజేందర్కి పొసగట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, కాళేశ్వరం విషయంలో బీజేపీ స్టాండ్ ఒకటి, ఈటెల రాజేందర్ స్టాండ్ ఒకటి. ఇలా చాలా విషయాల్లో కూడా అంతే. నిజానికి బీజేపీ సిద్ధాంతంతో చాలా విషయాల్లో ఈటెల రాజేందర్ విభేదిస్తూ ఉంటారు వాళ్ళ పార్టీ ఆలోచనతో. ఎందుకంటే ఇతను పక్కా బీజేపీ వ్యక్తి కాదు. ఇతను తెలంగాణవాది, టీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడు, ఒక స్థాయి నాయకుడు. ఒక టైంలో కేసీఆర్ తర్వాత పెద్ద లీడర్లు ఈటెల రాజేందర్ కూడా ఒకళ్ళు. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక శాఖలకి, అంటే ప్రధానంగా ఆర్థిక శాఖకి మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమైన నాయకులు ఈటెల రాజేందర్ ఒకళ్ళు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో తెలంగాణ శాసనసభ పక్షనేతగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక స్టేచర్ ఉన్న నాయకుడు, నో డౌట్ ఎట్ ఆల్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఒక పెద్ద నాయకుడు. కానీ ఆ పార్టీలో కేసీఆర్తో పొసగలేదు. ఆ పొసగని విషయాన్ని కూడా, నాకు మీతో పొసగట్లేదు అన్నదాన్ని కూడా ఈయన ఇలాగే అసంతృప్తిగా బయటపెట్టాడు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సొత్తు కాదు, దాంట్లో మేము కూడా ఓనర్లం అని తన అసంతృప్తిని ఒకసారి బయటపెట్టాడు. అంటే అసంతృప్తిని నాయకులు ఎలా బయటపెడతారంటే ఇలాంటి మాటల ద్వారా బయటపెడతారు. అప్పుడు కేసీఆర్ గమనించాడు ఈటెల రాజేందర్ భావాజాలాన్ని, ఈటెల రాజేందర్ మాటలు వెనకాల ఉన్న అర్థాన్ని కేసీఆర్ గమనించాడు. కేసీఆర్ ఈటెల్ని పక్కన పెట్టడం స్టార్ట్ చేశాడు. మొత్తానికి పార్టీ నుంచి బయటికి నెట్టాడు. ఆ పార్టీ నుంచి బయటికి నెడుతున్న కాలంలో కేసీఆర్తో తట్టుకొని రాజకీయం చేయటం కోసం బీజేపీలో జాయిన్ అయ్యారు ఈటెల రాజేందర్. ఆ టైంలో చాలా పెద్ద చర్చలు నడిచాయి. సొంత పార్టీ పెట్టడమా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటమా, లేదు బీజేపీలో జాయిన్ కావటం అని పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. అప్పుడు బీజేపీ కొద్దిగా రన్నింగ్లో ఉంది. బండి సంజయ్ ఆ పార్టీని రన్నింగ్లో పెట్టాడు తెలంగాణలో. అప్పటికి ఇంకా కాంగ్రెస్ పికప్ కాలే. ఆ సమయంలో ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయ్యి, బీజేపీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ద్వారా అయితే తనకి రక్షణ ఉంటుందని చెప్పేసి, కేసీఆర్ని ఎదుర్కోగలనని చెప్పేసి బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీలో జాయిన్ అయినప్పటికీ కూడా అతను ఈటెల రాజేందర్ ఏమనుకున్నాడంటే బీజేపీలో కేంద్ర మంత్రి స్థాయి వరకు వెళ్తా నేను అనుకున్నాడు. సరే, అప్పుడు ఎమ్మెల్యే కాబట్టి కేంద్ర మంత్రి ఆలోచన లేదులేండి. తర్వాత మొన్న ఎన్నికల్లో ఎంపీగా మల్కాజిగిరి నుంచి ఎన్నికైన తర్వాత నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాడని అనుకున్నాను, లేదు. పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తాడని ఆశించారు, లేదు. కానీ బీజేపీ వైపు నుంచి చూసినప్పుడు ఈటెల రాజేందర్కి చాలా గౌరవం ఇచ్చాం ఇప్పటికే అనేది వాళ్ళ వర్షన్. వాళ్ళేంది, అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 చోట్ల నిలబడుతుంటే 2 చోట్ల టికెట్ ఇచ్చారు. గజ్వేల్ నుంచి ఇచ్చారు, హుజురాబాద్ నుంచి ఇచ్చారు. తర్వాత లేదు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా అవకాశం కావాలంటే ఎంపీగా కూడా ఇచ్చారు. అసలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తికి సీఎం చేస్తాం అని ఇండైరెక్ట్గా ఈటెల రాజేందర్ ప్రమోట్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఈటెల రాజేందర్ ఆరు బండి సంజయ్ వీళ్ళిద్దరిలో ఒకరికి సీఎం అన్నట్టుగా ఆ టైంలో ప్రొజెక్షన్ జరిగింది. సో చాలా ప్రయారిటీ మేము ఇచ్చాం ఈటెల రాజేందర్కి, కానీ ఆయన నిలబెట్టుకోలేదు అనేది బీజేపీ వర్షన్. కానీ బీజేపీ నాకు సరైన ప్రయారిటీ ఇవ్వలేదు అనేది ఈటెల రాజేందర్ వర్షన్. అందులోనూ బీజేపీ ఆలోచనలు అన్నిటితో కూడా ఈటెల రాజేందర్కి పొసకట్లే.
కాబట్టి కొంత తన అసంతృప్తిని ఈ మాటల ద్వారా చెప్పకనే చెప్పాడు. నాకు తెలంగాణ వాదం మాత్రమే ముఖ్యం, తెలంగాణ గడ్డ మాత్రమే ముఖ్యం, ఈ విషయంలో నేను పార్టీతో కూడా విభేదించడానికి సిద్ధంగా ఉన్నాను అనేది. అంటే ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ బీజేపీ నుంచి బయటకు వస్తే సొంత పార్టీ పెడతారు, లేదు మళ్ళీ పాత పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారని చర్చ కూడా ఉంది. చూడాలి ఏమైందో. కానీ తన అసంతృప్తిని మాత్రం ఈ మాటల ద్వారా చెప్పాడు. అది. Please do like, share and subscribe this channel.